హాయ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. సో, ఈరోజు టాపిక్‌లో చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్స్ తెలుసుకున్నాము. సో, మనకి ఇంటర్వ్యూ‌లో ముఖ్యంగా సర్వీస్ నౌలో మీకు ప్రెజెంట్ ఏ వెర్షన్ యూజ్ చేస్తున్నారు అనేది లైవ్‌లో ఎలా తెలుసుకుంటారని అడుగుతారండి. దానికోసం సింపుల్‌గా ఆల్‌లోకెళ్ళి మనం stats.do stats.do ఎంటర్ క్లిక్ చేద్దాం. సో, ఇట్లా ఎంటర్ క్లిక్ చేస్తే మనకి కరెంట్ వెర్షన్ తెలుస్తుందండి. సో, బిల్డ్ నేమ్ వచ్చేసరికి జురిష్, వెర్షన్ నేమ్ జురిష్. మనకేంటిది డెవ్ యొక్క ఇన్స్టాన్స్ కోడ్ డెవ్ 265102. సో డెవ్ 265102 servicenode.com ఇలా తెలుస్తుంది మనకి. బిల్డ్ నేమ్ ఏంటి, బిల్డ్ డేట్ ఏంటి, బిల్డ్ ట్యాగ్. సో మోస్ట్లీ మనం ఆ వెర్షన్ ఏ వెర్షన్ కనుక్కోవడానికి, అప్డేట్ వెర్షన్లో ఉందా లేదా తెలుసుకోవడానికి మనం ఈ stats.do అనే ఆప్షన్ వాడతాం. దీంతో పాటు అనేక పర్పస్ల వల్ల అనేక యూజెస్ ఉన్నాయండి stats.do వాడడం వల్ల. ముఖ్యంగా ఇది ఒక సిస్టమ్ పేజ్. మనం ప్రజెంట్ సర్వీస్ ఇన్స్టెన్స్లో ఏం జరుగుతుందో, సిస్టమ్ ఎంత లోడ్ మీద ఉందో, లోడ్ అంటే మెమరీ ఎంత యూజ్ చేస్తుందో, స్లోగా ఉన్నదా ఫాస్ట్, స్లోగా ఉంటే ఎందుకు స్లోగా ఉందనేది తెలుస్తుంది, మనకు లైవ్ చూపిస్తుంది ఈ మెమరీ యూసేజ్ని బట్టి. మనం అసలు ఎందుకు యూజ్ చేస్తాం స్టాట్స్ డట్ అనేది, ముఖ్యంగా సిస్టమ్ ఎందుకు స్లో అవుతుంది తెలుసుకోవడానికి, మెమరీ యూసేజ్, నోట్స్ మీద లోడ్, రెస్ట్ ఏపీఐ కాల్స్, ఏఎంబి మెసేజెస్, థ్రెడ్స్ లాంటివి చెక్ చేసుకోవడానికి, ఏ స్క్రిప్ట్ జాబ్ లేదా ఏపీఐ వల్ల డిలే అవుతుందో తెలుసుకోవడానికి వాడతాం మనం స్టాట్స్ డట్ అనేది. ఈ స్టాట్స్.2 అనేది ముఖ్యంగా డెవలపర్స్‌కి, అడ్మిన్స్‌కి ట్రబుల్ షూటింగ్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది. మనం వెర్షన్‌గే కాకుండా ట్రబుల్ షూటింగ్ కూడా స్టాట్స్.2 వాడితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్తున్నా కదా! సిస్టమ్ అనేది స్లోగా ఉంది. ఇంటిగ్రేషన్స్‌లో మనకు స్లో అయినా కూడా తెలుస్తుంది. ఎక్కడ స్లో అవుతుందనేది. ముఖ్యంగా ఇందులో నోట్స్ ఉంటాయి. మెమరీ ఉంటుంది. సాల్వెంట్ మెమరీ ఉంటుంది. థ్రెడ్స్ ఉంటాయి. సిమాఫోర్స్ ఉంటాయి. ఏఎండీ సెండ్, ఏఎండీ రిసీవ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ట్రినో రెస్ట్ ఉంటుంది. క్యూ డెప్త్ ఉంటుంది. ప్రాసెసింగ్ టైమ్ ఉంటుంది. డీబగ్ మోడ్ ఉంటుంది. సాల్వెంట్ స్టాటిస్టిక్స్. సాల్వెంట్ మెమరీ అంటే ఏంటంటే యూజర్ యూజర్ యొక్క రిక్వెస్ట్‌ని ప్రాసెస్ చేయడానికి వాడే మెమరీని సాల్వెంట్ మెమరీ అంటారు. సాల్వెంట్ స్టాటిస్టిక్స్ అంటే ఆ మెమరీకి సంబంధించిన స్టాటిస్టిక్స్. సిమాఫోర్ సెట్స్. సిమాఫోర్స్ అంటే ఒక డేటాని ఎక్కువ మంది మార్చకుండా వాడడానికి లాక్ లాంటిది. అంటే ఏంది, ఒక ఇన్సిడెంట్ ఉంది కదా! ఇన్సిడెంట్‌లో మనకి ఇన్సిడెంట్ నంబర్స్ ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్ ఒకే నంబర్ ఉంది. ఆ ఒకే ఇన్సిడెంట్ నంబర్‌ని ఇద్దరు ఒకే టైమ్‌లో మార్చుకున్నా ఇది లాక్ చేసేస్తుంది. దాన్ని సిమాఫోర్ సెట్స్ అంటారు దాన్ని. సిమాఫోర్స్ అంటారు. నెక్స్ట్ డీబగ్గింగ్ అంటే తెలిసిందే కదా మనకి. డీబగ్ మోడ్ ఆన్‌లో ఉంటే సిస్టమ్ స్లో అవుతుంది. ఇది మనకు అవసరమైనప్పుడే డీబగ్ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రాసెస్ చేస్తుంది కదా! ప్రాసెస్ చేస్తున్న మెమరీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి, ప్రాసెసింగ్ టైమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సిస్టమ్ స్లో అవుతుంది. ఏఎంబీ రిసీవ్, ఏఎంబీ సెండ్. ఏఎంబీ సెండ్, ఏఎంబీ రిసీవ్. సర్వర్ నుంచి బ్రౌజర్ పంపిన లైవ్ అప్డేట్స్‌ని కౌంట్ చేస్తుంది. ఏఎంబీ రిసీవ్ గాని, ఏఎంబీ సెండ్ గాని. ట్రినో రెస్ట్. ట్రినో రెస్ట్ ఏందంటే, రెస్ట్ ఏపీఐ కాల్స్ ఎన్ని వచ్చాయి, ప్రాసెస్ ఎన్ని అయ్యాయి అనేది ఇన్ఫర్మేషన్ ట్రినో రెస్ట్‌లో తెలుస్తుంది. రెస్ట్ ఏపీఐ కాల్స్ ఎన్నున్నాయి, ఎన్ని ప్రాసెస్ అయ్యాయి అనేది ట్రినో రెస్ట్ అనే ఆప్షన్‌లో తెలుస్తుంది. ఏఎంబీ సెండ్ మనకు తెలుసు ఆల్రెడీ. ఏఎంబీ సెండ్ గాని, రిసీవ్ గాని సర్వర్ నుంచి బ్రౌజర్స్‌కి, లేకపోతే బ్రౌజర్ నుంచి సర్వర్‌కి ఎన్ని సెండ్ చేసాము, ఎన్ని లైవ్ కౌంట్‌లో ఉంది అప్డేట్స్ మనకి ఏఎంబీ సెండ్, ఏఎంబీ రిసీవ్‌గా తెలుస్తుంది. ఇవన్నీ ఇంపార్టెంటే. సో, ముఖ్యంగా మనం ఇంకోసారి తెలుసుకున్నాం ఏందంటే, సర్వీస్ నౌ స్లోగా ఉన్నప్పుడు మనకి ఈ స్టాట్స్.do ద్వారా తెలుస్తుంది. ఎందుకు స్లో అయింది, ఎక్కడ స్లో అయింది, ఏ పర్పస్ వల్ల స్లో అయిందని తెలుస్తుంది. రెస్ట్ ఏపీఐ గాని, ఇంటిగ్రేషన్స్ చేస్తున్నప్పుడు స్లో అయినప్పుడు గాని, స్ట్రక్ అయినా కూడా మనకి రీజన్స్ తెలుస్తాయి. ఈ స్టాట్స్.do వాడడం ద్వారా. వర్క్ ఫ్లోలు సడెన్‌గా ఆగిపోతాయి కదా! వర్క్ ఫ్లో గాని, బ్యాక్‌గ్రౌండ్ జాబ్స్ గాని సడెన్‌గా ఆగిపోయినప్పుడు మనం ఈ స్టాట్స్.do ద్వారా మనం రూట్ కాజ్ ఐడెంటిఫై చేయొచ్చు. సపోర్ట్ టికెట్ రైజ్ చేయడానికి మనం ఒకసారి చెక్ చేయాలంటే స్టాట్స్.do చెక్ చేసుకోవచ్చు.
సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే ఈ స్టాట్స్.2 వాడేప్పుడు డీబగ్ మోడ్ ఎక్కువసేపు ఆన్ చేయకూడదు, ఆఫ్లోనే ఉంచాలి. సిస్టమ్ స్లోగా ఉన్నప్పుడు మొదట సిస్టమ్ ఎప్పుడైతే స్లో అయిందో స్టాట్స్.2 చెక్ చేయాలి. స్టాట్స్.2 ఓపెన్ చేస్తే మనకి సిస్టమ్ మెమరీ ఎంత కన్జ్యూమ్ అవుతుంది, సర్వర్ మెమరీ ఎంత అవుతుంది, స్టాటిస్టిక్స్, సిమాఫోర్ సెట్స్ని బట్టి మనం స్లో మన సిస్టమ్ స్లో అయింది స్ట్రక్ అయిందో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇంటిగ్రేషన్ స్లో చేస్తున్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు మనం ఈ రెస్ట్ కానీ ఏఎంబి యూసేజ్ కానీ చెక్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి ఇంటిగ్రేషన్స్ ఎక్కడ స్లో అయ్యాయో తెలుస్తుంది. ఏఎంబి రిసీవ్, ఏఎంబి సెండ్. సో ఇదండి నోట్స్ అంటే ఏంటంటే, నోట్స్ మనకి సర్వీస్ నో అనేది ఒక సర్వర్ మీద డిపెండ్ అవ్వదు, క్లౌడ్ మీద డిపెండ్ అవుతుంది. క్లౌడ్ సర్వర్ మీద అంటే ఏంటి, ఒక్క సర్వర్ ఉండదు, నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. 10 to thousands ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. సో ఒక్కొక్క సర్వర్ని ఒక్కొక్క నోడ్ అంటారండి. సో ఇదే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.